మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు యెహోవా సాక్షులు వచ్చి డోర్ దగ్గర నిలబడి చెప్పినా, లేకపోతే మార్మన్స్ వచ్చి డోర్ దగ్గరికి వచ్చి చెప్పినా, లేకపోతే ఇంకొకటి ఎవరైనా, నేను విన్నాను వేరే మతస్థులు కూడా ఏమంటున్నారు, ఆయన దేవుడు కాదు ప్రవక్త అంటున్నారు. ముస్లింలు అంటున్నారు ఆయన దేవుడు కాదు ప్రవక్త అంటున్నారు. ఎవరు చెప్పారు నీకు ఆయన దేవుడు కాదు ప్రవక్త అని అంటానికి? అసలు ఎవరు మీరు? చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఈ 2000 సంవత్సరాల్లో వచ్చి మొట్టమొదటి అటాక్ చేసేది ఎవరినో తెలుసా అండి? లార్డ్ జీసస్ క్రైస్ట్నే. ఒక ప్రవక్త కాదు, ప్రవక్త తర్వాత ప్రవక్త, ప్రవక్త తర్వాత ప్రవక్త, మార్మన్స్ వరకు కూడా, యెహోవా సాక్షుల వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడేది ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు. కాబట్టే ఇది ఇంపార్టెంట్ అండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని నాతో పాటు మీరు స్క్రిప్చర్లో నుంచి వెళ్ళటానికి ఇష్టపడండి. మొట్టమొదటి వచనం, ఫస్ట్ వచనం, జీసస్ క్రైస్ట్ దేవుడు అని న్యూ టెస్టిమెంట్లో అపోస్తులు ఎంత చక్కగా చెప్తున్నారు. నేను ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పాను, కొలోషియన్స్ చెప్పినప్పుడు చెప్పాను, మరలా ఇప్పుడు నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమనుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది వ్యక్తి గురించి కాదండి, ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం గురించి అని ఎవరైనా అన్నారనుకోండి, దానికి ఆన్సర్ కూడా చాలా సింపుల్ ఆన్సర్ ఉంది, ఇక్కడే ఉంది. ఏముంది? 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరాన్ని ధరించిందంట. వాక్యము శరీరాన్ని ధరించడం ఏంటి? వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. దిస్ వర్స్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ వర్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దిస్ వర్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఏం చెప్తుంది? మొట్టమొదట ఆది యందు ఉన్నాడంట ఆయన. సో మీరు జస్ట్ ఆలోచించండి, ఆది యందు అంటే ఎప్పుడండి ఆది యందు అంటే? స్టార్టింగ్ అంటే ఏ స్టార్టింగ్ అంటే? ఏమీ లేనప్పుడు. ఆది ఏందంటే సృష్టిలో సృష్టి లేనప్పుడు, సృష్టికి ముందు. ఓకే, సృష్టికి ముందు ఉన్నాడు కరెక్టే, కానీ ఒక ఇష్యూ ఏంటంటే దేవుడు సృష్టి చేయటానికి ముందు జీసస్ క్రైస్ట్ని చేశాడు. సృష్టిని చేయటానికి ముందు జీసస్ క్రైస్ట్ని చేశాడు కాబట్టే ఈయన ఉన్నాడు. ఈయన తర్వాత సృష్టిని చేశాడు. తండ్రి ఏం చేశాడు? తండ్రి ముందు కుమారుడిని చేశాడు. ఇప్పుడు కుమారుడికి ఏం చెప్పాడు? నువ్వు సృష్టిని చెయ్యి అన్నాడు. అబద్ధ బోధ ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను మీకు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబద్ధ బోధ ఏం చెప్తుందో, అబద్ధ బోధ చెప్పే స్టోరీ చెప్తున్నాను మీకు. ఏం చెప్తుంది అబద్ధ బోధ? ఏం చెప్తుంది అంటే, తండ్రి కుమారుడిని చేశాడు, చేసి ఏం చెప్పాడు? ఇప్పుడు కుమారుడికి నువ్వు సృష్టి అంతటిని చేయన్నాడు. కాబట్టి తండ్రి కుమారుడిని చేశాడు కాబట్టి, సృష్టి అంతా చేయకముందు ఈయన ఉన్నాడు కాబట్టి ఆది యందు ఈయన ఉన్నాడు అని చెప్పి కొంతమంది అర్థం చెప్తున్నారు ఈ వచనానికి. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఆయన సృష్టి అయితే, ఆయన సృజించబడిన వాడైతే, ఆయన ఆది యందు ఆయన ఎలా ఉంటాడు? ఆయన సృష్టి కదా. మరి నువ్వు ఆది అనే మాటను ఏం చేస్తున్నావు అంటే కొంచెం ముందుకు నెడుతున్నావు అనమాట. సో ఆది అంటే ఆది కాదు. ఆది అంటే ఏంటంటే బేసికల్గా ఆయన సృజించబడిన తర్వాత ఆది, ఆయన సృజించబడక ముందు ఆది కాదు. ఆ ఆది అనేటువంటి మాటని మీరు యువతలకు నెడుతున్నారు అనమాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించిన, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఇంకొక ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు చెప్తుంది అబద్ధ బోధని. ఇక్కడ కిందకి రండి, కిందకు వస్తే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సో ఇప్పుడు సమస్తము ఆయన మూలముగా కలిగిన అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాటే. సమస్తము అంటే సమస్తములో మరి సృజించబడినవే కదా సమస్తం అంటే. మరి ఆయన సృజించబడితే మరి సమస్తము ఆయన మూలంగా ఎలా కలుగుతుంది? ఇంకా కిందకు వస్తే ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇప్పుడు కలిగి ఉన్నది ఏది? ఆయన కనుక దేవుడు సృష్టించాడు అనుకోండి, ఆయన కూడా కలిగాడు కదా. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే మరి ఆయన ఎలా సృష్టించుకున్నాడు? సో ఇక్కడ చూడండి, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోహాన్ ఏం చేస్తున్నాడంటే, ఆయనను గనక నువ్వు మొదట సృష్టి అన్నా, లేకపోతే సృష్టించబడిన వాడు అన్నా, అలాంటి మాటలు అంటారేమోనని
వాటిని కూడా రూల్ అవుట్ చేయడానికి అక్కడ 2 సెంటెన్సెస్ విడిచిపెట్టాడు మనతో పాటు. ఏమని విడిచిపెట్టాడంటే, సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. అంటే అర్థం ఏంటంటే యూనివర్స్ లేదు, ఆయన కూడా సృజించబడిన వాడు కాదు. ఆయన ఆది యందు దేవునితో ఉన్నాడు, ఆయన దేవుడితో మొట్టమొదట ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవుడు ఫస్ట్ నుంచి, బిగినింగ్ నుంచి ఉన్నాడు. వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు కలిసి ఉన్నారు అన్నమాట. ముగ్గురు నిత్యులు, ముగ్గురు యెహోవా అనేటువంటి మాట వాడొచ్చు. ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. ఉన్నవాడు అనువాడు అనేటువంటి మాటకు అర్థం అదే. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు, నిత్యుడు, మొదటివాడు, కడపటివాడు. సో ఈ మాటలు మనము తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన దేవుడికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి కూడా వాడొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక యూదుడితో మనము, యూదుడు కదా రాసింది, యోహాను సువార్త రాసింది ఎవరు? యూదుడే కదా. ఒక యూదుడు ఏమని రాస్తున్నాడు? ఆది యందు దేవుడు ఉన్నాడని రాస్తున్నాడు. అతనికి ఏమనిపిస్తుందండి? ఇశ్రాయేలీయులకి అందరికీ తెలుసు కదా, అద్వితీయుడు దేవుడు ఒక్కడే అని తెలుసు కదా. తెలిసినటువంటి వాడు ఈ మాట ఎలా రాస్తాడు? ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు దేవుడు ఉన్నాడని, లేకపోతే చిన్న దేవుడని. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ మొట్టమొదట బిగినింగ్లో తండ్రితో ఉన్నాడు, కాబట్టి ఆయన ఎవరు? దేవుడు. ఈజ్ గాడ్. ఆయన క్రియేటెడ్ బీయింగ్ కాదు. ఆది సంభూతుడు అనే మాటకు అర్థము సృజించబడిన వాడని కాదు. సర్వం మీద ప్రైమసీ అంటాం మనం, ప్రైమసీ ఆర్ ప్రయారిటీ, లేకపోతే ఆ మాట ఏంటంటే ప్రామినెన్స్ అంటాం కదా, అది ఆది సంభూతుడు అంటే. ఆది సంభూతుడు అనే మాటకు అర్థం అది. ఆ మాట నేను వివరించాను, దయచేసి మీరు కొలోషియన్స్లో కూడా మీరు ఒకసారి వినండి.